హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అది ఏంటంటే కొత్త రేషన్ కార్డ్స్ కోసం, కొత్త పెన్షన్స్ కోసం ఇప్పుడే అప్లై చేసుకోండి అని టైటిల్లో పెట్టాను కదండి. కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ప్లస్ కొత్త పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరి కోసం కూడా అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారండి. దానికి సంబంధించిన వివరాలు మీకైతే అందిస్తానండి. ఏపీలో కొత్తగా రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకున్న వారికి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరి కోసం ఒక గుడ్ న్యూస్ అయితే అందించిందండి. కొత్త రేషన్ కార్డ్స్ కోసం అప్లికేషన్ పెట్టుకోమని చెప్పేసి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. అంతేకాదు కొత్త పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా పెన్షన్స్ కోసం అప్లై చేసుకోమని, గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చని ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఎవరైతే పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో, కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు సచివాలయంకి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో తగిన డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోండి త్వరగా. అంతేకాదు రేషన్ కార్డ్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కొత్తగా వారు కూడా అప్లై చేసుకోవచ్చండి. అంతేకాదు మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కనుక తప్పనిసరిగా ఇక్కడి నుంచే చేసుకోవచ్చండి. ఈ పెన్షన్స్ కానీ కొత్త రేషన్స్ కార్డ్స్ కానీ అప్లై చేసుకున్న వారందరికీ త్వరగా అంటే జనవరి నుంచే, సంక్రాంతి నుంచే ఈ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని చూస్తున్నారండి. ఇప్పుడైతే అప్లై చేసుకుంటే జనవరి కల్లా ఈ పెన్షన్స్, కొత్త రేషన్ కార్డ్స్ అయితే వచ్చేస్తాయి అంట. అయితే ఇంకెందుకండి లేటు, ఎవరైనా కొత్తగా పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వారు, కొత్త రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు త్వరగా వెళ్ళి మీ గ్రామ వార్డు సచివాలయం ద్వారా అప్లై చేసుకోవచ్చండి. ఈ నోటిఫికేషన్ అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే విడుదల చేశారు. లేట్ చేయకుండా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డ్స్ కోసం, కొత్త పెన్షన్స్ కోసం త్వరగా వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ ఏపీ నుంచి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.